ఎవరు తవ్వుకున్న గోతిలో వాళ్ళే పడతారు అనే సామెత ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఆ సామెత నిజమే అని తెలుస్తుంది. 2014లో అధికారంలోకి వచ్చిన టిఆర్ఎస్ పార్టీ తెలుగుదేశం పార్టీని తెలంగాణలో ఖాళీ చేస్తూ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను టిఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నారు కేసీఆర్ గారు. ఆ తర్వాత 2018లో గెలిచిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీలో గెలిచిన సగానికి పైగా ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఇప్పుడు కేసీఆర్ తవ్వుకున్న గోతిలో కేసీఆర్ పడేలా కనిపిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ రాబోయే అసెంబ్లీ ఎన్నికల వరకు దాదాపు ఖాళీ అయ్యేలా కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీలో చేరడానికి దాదాపు 26 మంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు వెయిట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. కేసీఆర్ కు తగిన పాఠం చెప్పేలా కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. కాంగ్రెస్ లో చేరడానికి చాలా మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది. అందుకే సీఎం తో వరుసగా గులాబీ ఎమ్మెల్యేలు భేటీ అవుతున్నట్టు తెలుస్తుంది. ఇక్కడే కాంగ్రెస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నది. అందరికీ ఒకేసారి అపాయింట్మెంట్ ఇవ్వకుండా వెయిటింగ్ చేయిస్తున్నది. విడతల వారీగా సీఎం ను కలిసేలా ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. ఇలా నెమ్మదిగా బీఆర్ఎస్ శాసనసభ పక్షం చీలికకు అవసరమైన 26 మంది ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టుకునేందుకు ప్రణాళిక రచించినట్టు తెలుస్తుంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని మెదక్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు సునీతా లక్ష్మారెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, మాణిక్ రావు కలిశారు. తాజాగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మహేశ్వర నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కూడా సీఎంతో భేటీ అయ్యారు. అభివృద్ధి పనుల కోసం సీఎం రేవంత్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిశామని ఎమ్మెల్యేలు చెబుతున్నా వీరంతా ఎప్పుడో ఒకప్పుడు పార్టీ మారుతారని, కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుంటారని చర్చ జరుగుతుంది. కాగా లోక్సభ ఎన్నికల్లోపు మరికొంతమంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. షెడ్యూల్ కూడా రెడీ అయినట్టు కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో ప్రచారం ఉంది. బీఆర్ఎస్ పార్టీని రాజకీయంగా బలహీనపరిచే వరకు ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని, లోక్సభ ఎన్నికలు పూర్తయ్యే వరకు కంటిన్యూ అవుతుందని చెప్తున్నారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీని బలహీనపరిచే వరకు ఈ భేటీలు కొనసాగుతాయని టాక్. రాజ్యాంగం ప్రకారం ఒక పార్టీ సింబల్ తో గెలిచి మరో పార్టీలోకి వెళ్తే పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం సదరు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయొచ్చు. కానీ గెలిచిన ఎమ్మెల్యేల్లో 2/3 వంతు ఎమ్మెల్యేలు పార్టీ మారితే అనర్హత వేటు పడదు. తామే అసలైన పార్టీ సభ్యులమని సామూహిక నిర్ణయం మేరకు ఇతర పార్టీల్లో చేరుతున్నట్టు తీర్మానం చేసి ఆ కాగితంపై సంతకాలు చేసి స్పీకర్ కు అందజేయాల్సి ఉంటుంది. అప్పుడు చట్టపరంగా ఎలాంటి సమస్య రాదు. ప్రస్తుతం అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీకి 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇందులో ఇప్పటికే డజన్ మంది ఎమ్మెల్యేల మద్దతు వచ్చినట్టు తెలుస్తుంది. చీలికకు కావాల్సిన 26 మంది ఎమ్మెల్యేల మద్దతు త్వరలో పూర్తి చేశామని కాంగ్రెస్ వర్గాలు ధీమాగా చెబుతున్నాయి. అయితే రాజకీయ వ్యూహాల్లో భాగంగా గులాబీ ఎమ్మెల్యేలను దశల వారీగా అపాయింట్మెంట్ ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు ఏ నియోజకవర్గం ఎమ్మెల్యే కలవాలో ఓ ప్లాన్ ప్రకారం ముందుకు వెళ్లేందుకు క్యాలెండర్ తయారు చేసుకున్నట్టు సీఎం కు సన్నిహితంగా ఉండే ఓ మంత్రి వెల్లడించాడు. అప్పుడు మాజీ సీఎం కేసీఆర్ మైండ్ గేమ్ పాలిటిక్స్ తో రాజకీయ పార్టీలను ఇబ్బందిలోకి నెట్టేవారు. దీంతో ముందు రోజు ఓ పార్టీలో ఉన్న లీడర్ తెల్లారేసరికి గులాబీ పార్టీ కండువా కప్పుకునేవారు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కూడా అదే తరహాలో మైండ్ గేమ్ ఆడుతున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మైండ్ గేమ్ కి బీఆర్ఎస్ పార్టీ నాయకులు తలలు పట్టుకుంటున్నారు. ఎప్పుడు ఏ పార్టీ నాయకుడు పార్టీ మారుతాడో, లోక్సభ ఎన్నికల ముందే ఇంకెంతమంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలుస్తారో అని తికమకలో పడ్డారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు ఇదే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలుసుకుంటూ పోతే వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మరొకసారి చేదు అనుభవం ఎదుర్కోక తప్పదు.